ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో 15 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్టు భద్రతా బలగాలు ప్రకటించాయి. మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బలగాలు భావిస్తున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో 2 జవాన్లకు కూడా బుల్లెట్లు గాయాలు అయినట్టు సమాచారం. సుక్మా జిల్లాలో జరుగుతున్న ఎన్కౌంటర్ పై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కంగారు పేరుతోటి అయితే భద్రతా బలగాలు అయితే చెలరేగిపోతున్న పరిస్థితి కాబడుతుంది. భారీ ఎత్తున కూడా ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లా గొంగొండ కొండ అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంటుంది. ఈ ఎన్కౌంటర్లో దాదాపుగా మావోయిస్టులు 16 మంది పైన కూడా చనిపోయినట్టుగైతే భద్రతా బలగాలు ప్రకటించాయి. అయితే దీంట్లో కూడా 2 ఏదైతే ఉందో సిఆర్పిఎఫ్ జవాన్లకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్కి సంబంధించి పూర్తిగా కూడా ఇంకా నిర్ధారణ అయితే రాలేదు, ఎంత చనిపోయారని. ప్రస్తుతానికి అయితే 16 మంది చనిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాస్తవానికి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆపరేషన్ కంగారు తోటి 2026 కల్లా పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు లేకుండా చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో రోజు కూడా జరుగుతున్న ఎన్కౌంటర్లో దాదాపుగా 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు చనిపోతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు చూసుకున్నట్టయితే ఈ నెక్స్ట్ మంత్ ఏదైతే ఉందో ఏప్రిల్ 4వ తారీఖున కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లో కేవలం గిరిజనులు మాత్రమే తీసుకెళ్లి చంపుతున్నారు. మావోయిస్టులు ఎక్కడ కూడా చనిపోవట్లేదు. కొంతమంది మాత్రమే మావోయిస్టులు ఎదురు కాల్పులో సరిపోతున్నారు. మిగతా వాళ్ళంతా మొత్తం కూడా గిరిజనుల్ని పట్టుకొని అమాయక గిరిజనులు పట్టుకొని కాల్సి చంపుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఒక పక్క నిన్ననే మావోయిస్టుల లేఖ రిలీజ్ అయింది. పూర్తి స్థాయిలో కూడా బంద్ జయప్రదం చేయాలని. అయితే నిన్న లేఖ రిలీజ్ అయిన తెల్లారి ఈ రోజు ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకున్న పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికైతే ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్పేసి కూడా సుక్మా జిల్లా పోలీసులు అయితే వెల్లడించారు. పూర్తి స్థాయిలో కూడా ఇంకా కోమింగ్ కొనసాగుతుంది. ఇప్పుడే ఆ భద్రతా బలగాలు అక్కడ ఉన్నట్టు డిఆర్జీఏ బలగాలతో పాటు అదేవిధంగా కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు బస్తర్ ఫైటర్లు కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఆ కొండ ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టులు ఒక షెల్టర్ జోన్ చేసుకుని అక్కడ ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళొక షెల్టర్ జోన్ గా ఆ ప్రాంతాన్ని ఎంచుకుని, ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో భారీ కొండని ఎంచుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ మకామేశారు. అయితే కీలక నేతలు మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి చనిపోయినటువంటి మావోయిస్టు డెడ్ బాడీలు అయితే స్వాధీనం చేసుకున్నారు, కానీ ఎవరు చనిపోయారు ఏంటనేది మాత్రం ఇంకా నిర్ధారణ చేయలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ డెడ్ బాడీలకు సంబంధించి మావోయిస్టులు అయితే గుర్తించాలి. అయితే ఎవరైతే మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు ఉంటారో లేకపోతే గతంలో ఎన్కౌంటర్ల నుంచి బయటపడ్డ మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఆ డెడ్ బాడీలను గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎప్పుడో వాళ్ళ అజ్ఞాతంలో పోయినటువంటి అప్పటి ఫోటోలు అంటే దాదాపుగా 20 సంవత్సరాలు 10 సంవత్సరాల బ్యాక్ మావోయిస్టులకు సంబంధించినటువంటి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. అప్పటి ఫోటోస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అయితే ఇప్పుడు ఎన్కౌంటర్లు చనిపోయినటువంటి మావోయిస్టులు ప్రతిసారి కూడా 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయినప్పుడు వాళ్ళని గుర్తించాలంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులు కానీ ఇప్పుడు డిఆర్జీఏ అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీస్ బలగాలు ఉన్నాయో డిఆర్జీఏ అంటేనే మావోయిస్టులు లొంగిపోయినటువంటి మావోయిస్టులకి అక్కడ ప్రభుత్వం ఉద్యోగాలు అంటే పోలీసు ఉద్యోగాలు ఇచ్చి డిఆర్జీఏ చేర్చుకుంటుంది. ఆ డిఆర్జీఏ సంబంధించినటువంటి ఆ భద్రతా బలగాలే ఇప్పుడు ఎన్కౌంటర్లో పాల్గొంటున్న పరిస్థితి కాబట్టి అదే మావోయిస్టులపై అయితే పగబట్టినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే పూర్తి స్థాయిలో చనిపోయినటువంటి మావోయిస్టులు మాత్రం ఇంకా గుర్తించాలని చెప్పేసి కూడా ఇప్పటికే సుక్మా జిల్లాకు సంబంధించిన ఎస్పీ అయితే వెల్లడించారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇంకా పూర్తిగా కూడా అక్కడ భారీ ఎత్తున కూడా కాల్పులు కొనసాగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి మీడియా కూడా వెళ్ళొద్దని కూడా చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆ ప్రాంతాన్ని ఇంకా అదనపు బలగాలు కావాలి కాబట్టి హెలికాప్టర్ల ద్వారా కూడా అక్కడికి కేంద్ర బలగాలను కూడా అక్కడ రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి మావోయిస్టులకు బుల్లెట్ గాయాలని వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకోకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా సమీపాలు ఉన్నట్టు ఏదైతే ఇప్పుడు ఆ ప్రాంతం కొండ కింద మొత్తం కూడా కుగ్రామాలు ఉంటాయి. ఆ కుగ్రామాల్లో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా మకాం వేసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఏదైతే బుల్లెట్ గాయాలైనటువంటి మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రాథమిక చికిత్స అందించుకోవాలంటే ఖచ్చితంగా ఆ బుల్లెట్లను తీయాలి. కాబట్టి ఆ అడవి ప్రాంతంలో ఎక్కడైతే ఆర్ఎంపీ డాక్టర్లు కానీ చిన్నపాటి డాక్టర్లు ఉంటారో ఆ గ్రామాల్లోకి వెళ్ళి వైద్యం చేయించుకొని ఆ బుల్లెట్లు తీపించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ అడవుల నుంచి బయటకు రాకుండా పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామాలను మొత్తం కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కాబడుతుంది. అయితే మావోయిస్టుల మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వెపన్స్ కూడా దొరికాయి. అంటే ఎస్ఎల్ఆర్లతో పాటు AK-47 అదేవిధంగా ఇన్సాస్ లాంటి వెపన్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా కీలకమైనటువంటి మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే ఒక ఇన్సాస్ సంబంధించినటువంటి వెపన్స్ వాడాలంటే మావోయిస్టులు ఒక క్యాడర్ ఉన్నటువంటి నేతలు మాత్రం ఇన్సాస్ వెపన్స్ వాడతారు. అయితే ఇలాంటి వెపన్స్ మొత్తం కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ కొంగండ అడవి ప్రాంతంలో పూర్తి
పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వెపన్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నప్పుడు కీలకమైనటువంటి వెపన్స్ దొరికినాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆ ఏరియా కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలు మొత్తం కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో మకాం వేసి అక్కడ ఒక షెల్టర్ జోన్ చేసుకుని ఉంటున్నటువంటి పరిస్థితి కాపాడుతుంది. వీళ్ళందరికీ కూడా చూసుకున్నట్టయితే సుక్మా, దంతెవాడ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులకు మొత్తం కూడా పూర్తి స్థాయి షెల్టర్ ఇచ్చేది ఇడ్మా. అంటే ఇడ్మా మొత్తం కూడా పిఎల్జే కంపెనీ 1కి ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. పిఎల్జే కంపెనీ 1 అంటే దాదాపుగా మావోయిస్టులు 8 నుంచి 900 మంది మావోయిస్టులు. ఈ మావోయిస్టుల మొత్తం కూడా తను ఒక నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు తెలంగాణ సంబంధించినట్టు కానీ ఆంధ్రాకి సంబంధించిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా కేంద్రంలో మావోయిస్టులు ఉన్నట్టు కేంద్ర నాయకులు ఎవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా భద్రతగా అక్కడ ఇడ్మా వహిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అదే పిఎల్జే కంపెనీ 1లో ఉన్నటువంటి నాయకులు మాత్రమే ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా చనిపోతున్నారు, లొంగిపోతున్న పరిస్థితి కాబడుతుంది. కానీ ఇడ్మా మాత్రం ఎక్కడ దొరకట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు మాత్రం కూడా ఇడ్మా కోసమే ఒక వేట కొనసాగిస్తుంది. ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బస్తర్ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు కీలక పాత్ర వహించేటువంటి ప్రాంతం ఏదైతుందో అక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు నేత హిడ్మా కోసం అక్కడ మొత్తం కూడా భద్రత బలగాలు అయితే రోజు కూడా కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఇక్కడ ఒక హిడ్మా మాత్రమే మావోయిస్టు కీలక నేతలకు మొత్తం ఆయన ఒక భద్రత, ఆయన ఒక అండగా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరికీ అటు కేంద్ర కమిటీ నాయకులతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టు నేతలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక షెల్టర్ గా ఉన్నాడు. పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక భద్రతగా, ఒక గోడగా అడ్డుగా ఉన్నాడు మావోయిస్టులకు అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తారు. ఎందుకంటే ఇదంతా కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. ఫస్ట్ మావోయిస్టు నేతను చంపాలి అంటే ఖచ్చితంగా హిడ్మాని ముయ్యాలని చెప్పేసి కూడా చెప్తారు. హిడ్మా కోసమే భారీ ఎత్తున కూడా భద్రతా బలగాలు అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో మొత్తం కూడా పాగా వేసినట్టు పరిస్థితి కాబడుతుంది. నిత్యం కూడా ఆ ప్రాంతంలో డైలీ కూడా ఏదైతే ఉందో నిత్యం కూడా రోజు కూడా కూమింగ్ నిర్వహిస్తున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఈ కూమింగ్ లోనే ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి సుక్మా జిల్లా ప్రాంతంలో. అయితే ఇప్పటికీ 15 మంది పైన మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా భద్రతా బలగాలు చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కాల్పులు అంటే మావోయిస్టులు కూడా కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో భద్రతా బలాలకు సంబంధించిన ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లకు కూడా బుల్లెట్ గాయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడ తెప్పించుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కీలకమైన నేతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చుట్టుముడుతున్నారు. ఎందుకంటే ఆ కీలకమైన నేతలు ఒక్కసారికి ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంటే మళ్ళీ దొరకని పరిస్థితి కాపాడుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఆ కొండ ప్రాంతాన్ని మొత్తం కూడా భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు పరిస్థితి కాపాడుతుంది. అంతేకాకుండా భారీ ఎత్తున హెలికాప్టర్లు కూడా తీసుకొచ్చి, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు కూడా తీసుకొచ్చి మొత్తం కూడా కూమింగ్ నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఛత్తీస్గఢ్లోని సుక్మా అడవి ప్రాంతంలో.